స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. Those were the headlines in News Express. Details చూద్దాం. సీఎం చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం కుతంత్రం పన్ని శ్రీవారి లడ్డూను అపవిత్రం చేశారు. లడ్డు తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారంటూ నిరాధారమైన దారుణ ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలతో చెలగాటమాడారు. నెయ్యి ట్యాంకర్లలో వెజిటబుల్ ఫ్యాట్స్ కలిసి కల్తీ అయిందని నిర్ధారణ కాగానే వాటిని వెనక్కి పంపామని టీటీడీ ఈవో పదే స్పష్టం చేశారు. శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యిని వాడలేదని తేల్చి చెప్పారు. అయినా సరే సీఎం చంద్రబాబు తీరు మార్చుకోలేదు. జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారు చేశారంటూ పచ్చి అబద్ధాలు పదే వెల్లివేస్తూ మహాపచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధిస్తున్నాం. మీ దగ్గర జవాబు ఉందా బాబు? మొదటి ప్రశ్న చూద్దాం. తాను టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించక ముందే సీఎం చంద్రబాబును కలిశానని, తిరుమల ప్రసాదాల తయారీలో వినియోగిస్తున్న ముడి సరుకుల్లో నాణ్యత లేదని, జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యితో లడ్డూలు తయారు చేస్తున్నారని ఈ నెల 20న మీడియాతో శ్యామలరావు చెప్పారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని మీరు కూడా ధృవీకరించారు. దీన్ని బట్టి స్వార్థ రాజకీయాల కోసమే శ్రీవారి లడ్డు ప్రసాదంపై దుష్ప్రచారం చేయడానికి జూన్ 14నే ఈ మహా కుతంత్రం పన్నారన్నది స్పష్టం అవుతోందా కాదా? రెండవ ప్రశ్న. ఈ నెల 18న కూటమి శాసనసభాపక్ష సమావేశం వేదికగా కోట్లాది భక్తుల విశ్వాసాలను, టీటీడీ ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారంటూ మీరు దారుణమైన వ్యాఖ్యలు చేయటం రాజకీయ మహాకుతంత్రంలో భాగం కాదా బాబు? మూడవ ప్రశ్న. ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ జూలై 15న సరఫరా చేసిన 4 ట్యాంకర్ల ఆవు నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్స్ కలిశాయని జూలై 23న ఎన్డీడీబీ నివేదిక ఇచ్చిందని అదే రోజు టీటీడీ ఈవో శ్యామలరావు ప్రకటించారు. కానీ 2 నెలల తర్వాత ఎన్డీడీబీ నివేదికను టీడీపీ ఆఫీస్లో విడుదల చేయటం వెనక మీ కుట్రపూరిత ఆలోచన బహిర్గతం అవుతున్న వాటిలో వాస్తవం ఉందా లేదా? నాలుగో ప్రశ్నగా, కల్తీ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపేశామని, కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డూలు తయారు చేయలేదని ఈవో శ్యామలరావు స్పష్టం చేసినప్పటికీ లడ్డూల తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారంటూ భావోద్వేగాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయటం వెనక రాజకీయంగా లబ్ధి పొందాలన్న మీ కుతంత్రం బట్టబయలైందా లేదా? ఐదవ ప్రశ్న. మీ ప్రభుత్వ హయాంలో అక్టోబర్ 2015 నుంచి మే 2019 వరకు నందిని బ్రాండ్ నెయ్యిని టీటీడీకి కేఎంఎఫ్ సరఫరా చేయలేదు. కానీ కేఎంఎఫ్కు ఉద్దేశపూర్వకంగా నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇవ్వలేదంటూ మీరు పచ్చి అబద్ధాలు వల్లివేయటంలో ఆంతర్యం ఏంటి? ఆరవ ప్రశ్న. కేజీ నెయ్యి 319 రూపాయలకే వస్తుందా అని తక్కువ ధరకు అప్పగించడం వల్లే కల్తీ నెయ్యిని సరఫరా చేశారంటున్నారు. మరి 2015 జూన్లో మీరు నిర్వహించిన టెండర్లలో 324 రూపాయలకు కేజీ నందిని నెయ్యి సరఫరా చేస్తామని కోట్ చేసిన కేఎంఎఫ్ను కాదని 276కే సరఫరా చేస్తామని మహారాష్ట్ర గోవిందా మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్ లిమిటెడ్కు నెయ్యి సరఫరా బాధ్యత ఎలా ఇచ్చారు? 276కే ఇచ్చినప్పుడే కల్తీ జరగనప్పుడు 319కి కొన్నప్పుడు కల్తీ ఎలా జరుగుతుంది? ఇంత చిన్న లాజిక్ను ఎలా మర్చిపోయి కళ్ళార్పకుండా కమిట్మెంట్తో అబద్ధాలు చెప్పగలుగుతున్నారు? ఏడవ ప్రశ్న. టెండర్ల వ్యవస్థను నీరుగార్చి అధిక ధరలకు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం ద్వారా 2015-19 మధ్య ప్రభుత్వ ఖజానా నుంచి 20,000 కోట్లు మీరు దోచుకున్నారు. 2019-24 మధ్య
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్వహించిన రివర్స్ టెండరింగ్లో మీ అక్రమాలు బయటపడ్డాయి. ప్రభుత్వ ఖజానాకు 7,500 కోట్లకు పైగా డబ్బు ఆదా అయింది. రివర్స్ టెండరింగ్ వల్లే టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా అవుతోందని ఇప్పుడు మీరు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల వెనక ఆంతర్యం మీ అక్రమాలను రివర్స్ టెండరింగ్ రట్టు చేసిందనే కడుపు మంట, అవునా కాదా? ఎనిమిదవ ప్రశ్న. స్వార్థ రాజకీయాల కోసం శ్రీవారి మహాప్రసాదం లడ్డుపై మీరు చేసిన వ్యాఖ్యల వల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీశారు. ఈ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చి టీటీడీ ఔన్నత్యాన్ని, భక్తుల విశ్వాసాలను పునరుద్ధరించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లేఖ రాస్తే మీకంత ఉలికెందుకు? ప్రధాని మోదీకి లేఖ రాసేందుకు వైఎస్ జగన్కు ఎంత ధైర్యమని వ్యాఖ్యానిస్తారా? కేంద్రం జోక్యం చేసుకుని దర్యాప్తు చేయిస్తే మీ రాజకీయ కుతంత్రం బహిర్గతం అవుతుందనే భయమా కాదా? అందుకే కదా సిట్ వేసింది, అవునా కాదా? తొమ్మిదవ ప్రశ్న. టీటీడీ చైర్మన్గా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి, స్వర్ణలత దంపతులు నిఖార్సైన హిందువులు. ఆయన 43 సార్లు అయ్యప్పమాల ధరించారు. రోజు ఉదయం గోపూజతోనే ఆయన దినచర్య ప్రారంభమవుతుంది. అలాంటి మహిళ బైబిల్ పట్టుకుని తిరుగుతున్నారని, అన్య మతస్థులను టీటీడీ చైర్మన్గా నియమించారని మీరు వ్యాఖ్యలు చేయటంలో ఆంతర్యం, సున్నితమైన భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలన్న కుట్ర కాదా? 10వ ప్రశ్న. టీటీడీ నిర్వహించే 3 పరీక్షల్లో కల్తీ అయింది అని తేలితే నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపేస్తారు. 2014 నుంచి 19 మధ్య 14 నుంచి 15 సార్లు, 2019 నుంచి 24 మధ్య 18 సార్లు ఇలా వెనక్కి పంపేశారు. కల్తీ నెయ్యితో లడ్డూలు ఎన్నడూ తయారు చేయలేదని టీటీడీ ఈవో స్పష్టంగా చెబుతుంటే ఆలయంలో శాంతి హోమం నిర్వహించాలని మీరు ఆదేశించడంలో ఆంతర్యం ఏంటి? ఇదంతా మీరు నిరాధారంగా దారుణమైన ఆరోపణలతో పరమ పవిత్రమైన లడ్డూను అపవిత్రం చేసినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవటంలో భాగమా కాదా? పదకొండవ ప్రశ్న. నిర్దిష్ట ప్రమాణాల మేరకు లేనందున తమిళనాడు డైరీ నుంచి వచ్చిన 4 ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపామని, ఆ నెయ్యిని అసలు వాడలేదని ఈవో నివేదిక ఇచ్చారా లేదా? 12th క్వశ్చన్. తిరుమలలో రివర్స్ టెండర్లేంటి? అక్కడ కూడా రివర్స్ టెండర్లు నిర్వహిస్తారా అని ప్రశ్నించిన మీరు నిబంధనలకు విరుద్ధంగా రివర్స్ టెండర్లు పిలిచి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ను ఢిల్లీకి చెందిన ఆల్ఫా మిల్క్ ఫుడ్ సంస్థ 65%, నందిని డైరీ 35% సరఫరా చేసేలా ఈ ఏడాది ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకోవడం వెనక మతలబేంటి?